ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. స్థానిక సూర్యారాయి గ్రంథాలయం నందు ఆదివారం రిజిస్టర్ స్వచ్ఛంద సేవా సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ విశిష్ట సేవా పురస్కార ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా డాక్టర్ సల్మాన్ రాజు, డాక్టర్ విజయశేఖర్ విచ్చేశారు. కరోనా సమయంలో కూడా ఎంతో మందికి తమ సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా కరుణ్ రాజును ఎంతో మంది ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుండి వచ్చిన ఆలోచన ఈ లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అన్నారు. ఒకానొక సమయంలో తనకి సహాయ సహకారాలు అందించడానికి ఎవరూ కనిపించలేరని, అలాంటి సమయంలో తనకులాగా బాధపడుతున్న వారు ఎంతో మంది ఉంటారని, వారికి ఏ విధంగా సహాయపడగలమని ఆలోచించినప్పుడు వారికి సహాయం చేయగల వ్యక్తులను వారికి చూపించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనుకున్నానని, తద్వారా ముందుగా సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అలాగే వివిధ సందర్భాల్లో తనకు చేయూతనైన సహాయాన్ని అందిస్తూ వచ్చానని, తర్వాత లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిజిస్టర్ చేసుకుని ఈ సంవత్సరం ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం అన్నది ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. ఇతను మా ఏపీ గవర్నమెంట్ పర్సెంట్ 28,000 బట్టి నేను ఉన్నాను. 28,000 బట్టి సార్ నేను రిటైర్ చేసుకున్నా. జనరల్ రామకృష్ణుడు అంటున్నా దగ్గర చదువుకుని శిష్యులు అలాంటి వాళ్ళందరూ ఏనాడు ఇప్పుడు సోమవారం రాజు గారు మా సెక్రటరీ గారు ఉన్నారు చూడండి, ఆయన ఎవరినైనా తీసుకొచ్చి ఇరవై కార్యక్రమాలు చేయాలంటే తీసుకెళ్ళి మరి సంతోషంలో మరి దేవుడు సేవ చేస్తున్నాడు కాబట్టి ట్రస్ట్ రన్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఏంటి ట్రస్ట్ పెట్టడం అయితే అంటే నిజంగా ఈ రోజు సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రెండు కనుక మీరు తీసుకెళ్తారు. కనుక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిజమంటూ మనం ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా. నమస్తే. ఈరోజు లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఇది 2022లో ప్రారంభించడం జరిగింది. 2023లో స్వచ్ఛంద సేవ సంస్థగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 2022 నుంచి కూడా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అలాగే ఉచిత ట్యూషన్ సెంటర్, టైలింగ్ సెంటర్, అలాగే వయోజన విద్య, అలాగే సెల్ఫ్ అండ్ హెల్ప్ ప్రోగ్రాంలు, అలాగే వికలాంగులకి, పేదవారికి, వితంతులకి చేయూతనివ్వడం జరుగుతుంది. వ్యాధిగ్రస్తులు, ఆపద ఉన్న వాళ్ళకి కూడా మా వంతు మేము చేయూతనివ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి చాలా మరి వైద్య శిబిరాలు ఇలాంటివన్నీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇవి చేయడం గల ఆర్థిక వనరులు మరి కలగడం గల కారణం అంటే మాకు వచ్చే లాభాలు కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని, అలాగే మా సంఘ సభ్యులు కొంత వాళ్ళు ఆర్థికంగా సహకరించడం, అలాగే నా స్నేహితులు మరి కొంతమంది పాస్టర్ గారులు వీళ్ళంటి పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు సహాయం చేయడం బట్టి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా రాబోతున్న భవిష్యత్తులో ఇంకా అనేకమైన కార్యక్రమాలు పేదవారికి కావచ్చు, మరి అనేక మంది ఆపదలు ఉన్న వాళ్ళకి మేము ముందు ఉండి వాళ్ళకి చేయూతను వాళ్ళని కోరుతున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో అనపర్తికి సంబంధించి దాదాపు 150 ఎకరాల భూమి 22/A కింద బదలాయింపు చేసి రిజిస్టర్లను నిలుపుదల చేయడంతో భూ యజమానులు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండల నాయకులు, కార్యకర్తలు, అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణ
కృష్ణారెడ్డి ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వేళ ముఖ్యంగా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో ఏదైతే దాదాపుగా 150 ఎకరాలు అనపర్తి పట్టణంలో నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. స్టాంప్ అండ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ వారికి రిజిస్టర్స్ ఆపుతూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భూ యజమానులు కానివ్వండి, స్థల యజమానులు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్వార్జితం వివిధ రూపాలలో కొనుగోలు చేసినవి అని నిషేధిత జాబితాలలోకి ఎందుకు చేర్చుకోరో ఎవరికీ అర్థం కాదు అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలు పరాకాష్ఠగా చేరుతా ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో ఏదైతే దాదాపుగా 150 ఎకరాలు అనపర్తి పట్టణంలో నిషేధిత జాబితాలోకి చేర్చడం జరిగింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వాటిని రిజిస్ట్రేషన్లు ఆపుతూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భూ యజమానులు అవనివ్వండి, ఇంటి యజమానులు అవనివ్వండి, స్థలాల యజమానులు అవనివ్వండి, ఇవన్నీ పూర్వార్జితం, అదేవిధంగా వివిధ రూపాల్లో కొనుగోలు చేసిన అవనివ్వండి, లేకపోతే వారసత్వంగా సంక్రమించింది అవనివ్వండి, ఇవన్నీ గత 70-80 సంవత్సరాలుగా వాళ్ళ భుక్తంలో ఉండి, అనుభవంలో ఉండి, వాళ్ళ అమ్మకాలు కొనుగోలు చేస్తున్న స్థలాలు కానీ, భూములు కానీ, ఇళ్ళు కానీ ఉన్నాయి. వాటిని ఇవాళ నిషేధిత జాబితాలకు ఎందుకు చేర్చారో ఎవరికి అర్థం కాదు. దానికి ఏదైనా సరైన ఆధారం చూపించడం కానీ, ఒక సరైన వివరణ ఇవ్వడం కానీ ప్రభుత్వం చేయడంలా. ఆ భూ యజమానులు కానీ, స్థల యజమానులు కానీ, ఇంటి యజమానులు కానీ ఇవాళ అమ్మకం కొనుగోలు సాగించాలన్నా, లేకపోతే ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలకి అవి ఇవ్వాలనుకుని కానుక ఇవ్వాలని భావించినా అవి ఎక్కడ అమలు జరగని పరిస్థితి వచ్చి వాళ్ళందరూ తీవ్రమైన ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు దృష్టికి తీసుకెళ్ళినా ఆయన పరిష్కారం చేయరు. మరలా ఆయన వీళ్ళందరి దగ్గర ఏదో ఒకటి ఆశించే పరిస్థితి. అటువంటి పరిస్థితులు వాళ్ళందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. 150 ఎకరాలు సుమారుగా ఉంది అంటే దాదాపుగా 400-500 మంది లబ్ధిదారులు ఉండే పరిస్థితి వచ్చింది. సచివాలయం రకరకాల వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సచివాలయ పరిధి ఏముందో, సచివాలయం ఏదైతే భవనం నిర్మాణం చేశారో చుట్టుపక్కల భూములన్నీ ఈ నిషేధిత జాబితాలో పెట్టారనేది వార్తలు వస్తా ఉన్నాయి. దానిపైన ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా సరైన అందులో రోడ్లు ఉన్నాయి, అవన్నీ ఇవన్నీ అన్నిటి వల్ల ఇవన్నీ నిషేధిత జాబితాలో పెడుతున్నారు అని చెప్తా ఉన్నారు. రోడ్లు ఉంటే వాటిని విడతీయండి. ఎంతో కాలం నుంచి అనుభవిస్తున్నట్లు ఇవాళ రోడ్లు కొత్తగా వచ్చిన పరిస్థితి ఏముంటుందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇది తక్షణమే ఆ భూములు ఏదైతే అనపర్తి గ్రామ పరిధిలో నిషేధిత జాబితాలోకి చేర్చారో అవన్నిటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలందరికీ ఉపశమనం కలిగించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వారందరి తరఫున న్యాయస్థానానికి వెళ్లి వారికి ఉపశమనం కలిగించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా వారందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శాసనసభ్యుల వారికి డిమాండ్ చేసేది ఒకటే, మీరు దందాలు ఆపుకోండి, చందాలు ఆపుకోండి, ఇలాంటి ఉపశమన కార్యక్రమాలు చెయ్యండి. ఇక అనేక మంది దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఆందోళనకు గురవుతూ మానసికంగా వ్యధకు గురవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టండి. ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. దేవుళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఆ చందాల రూపంలో కూడా పెద్ద ఎత్తున మీరు దందాలకు పాల్పడతా ఉన్నారు. ఇక ఉన్నది 80 రోజులు మీకు సమయం. ఈ 80 రోజుల్లో ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే కొంతవరకు అయినా, పదవిపోయినా కొంతవరకు అయినా చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుంది ప్రజలు. ఆ విషయంగా దృష్టి సారించమని శాసనసభ్యుల గారికి కూడా. ప్రతి ఏడాది జనవరి 22వ తేదీన సెలవు దినంగా ప్రకటించాలని హిందూ ధార్మికవేత్త కంపాల శ్రీనివాసరావు అన్నారు.
అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం గోకవరంలోని కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ ప్రాంగణంలో పూజలు, హోమాలు, అభిషేకాలు మరియు భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. తోలత లేఅవుట్ ప్రాంగణంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం శ్రీరామ పాదుక పూజా కార్యక్రమం, అఖండ రామనామ జపం నిర్వహించారు. ఈ సందర్భంగా ధార్మికవేత్త కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ దేవాలయాల పరిరక్షణ కొరకు తాను ప్రత్యేక చర్యలు చేపడుతున్నానన్నారు. మండలంలోని సుమారు 40 గ్రామాల్లో హిందూ దేవాలయాలు నిర్మాణానికి, మరమ్మతులకు, దేవాలయాలకు కావలసిన విగ్రహాలకు ఇప్పటి వరకు 1,20,00,000 రూపాయల వ్యయం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఈ రోజున మన భారతదేశంలో మన హిందూ ధర్మానికి సంబంధించి మరి గత 500 సంవత్సరాలుగా మన హిందూ బంధువులందరూ కూడా కోరుకునేటటువంటి రామ జన్మభూమిలో ఆ అయోధ్య రాముణ్ణి నిర్మాణం చేసుకున్న ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసి ఎంతో మంది భక్తులు చాలా ఇబ్బందులు పడి మరి చిట్ట చివరికి ఈ రోజున మనకి ఆ రామ జన్మభూమిలో ఆ అయోధ్యలో ఆ యొక్క రాముని విగ్రహాన్ని, ఆ బాలరామచంద్రమూర్తిని ఆ యొక్క మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో, అలాగే విశ్వ హిందూ పరిషత్, అలాగే రోజున మన యొక్క RSS వారు వీరంతా కూడా మన యొక్క మనందరికీ కూడా చాలా గర్వకారణం. మరి ఈ రోజున అదే కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అలాగే గోకవరంలో గ్రామవాసులైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారి ద్వారా ఈ రోజున గొప్ప కార్యక్రమం ఈ రోజులో ఎంతటి అత్యంత వైభవంగా ఉందో, అలాగే గోకవరం మండలం, అలాగే మన తంటికొండ గ్రామం పక్కన ఉన్నటువంటి లేఅవుట్ లో మరి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క కంబాల శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ఊరేగింపుగా చేసుకుంటూ మరి ర్యాలీగా పంపించి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములు చేసి ఈ యొక్క హిందూ ధర్మాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వారు చేసిన కృషి మరి చాలా అద్భుతమైన ఆ యొక్క భాగంలోనే మరి ఈ యొక్క ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందరికీ కూడా చాలా గొప్ప విషయం. మరి వారికి ఎలాంటి రోజుకు కూడా యథాభివృద్ధిగా వారిని వారి యొక్క చేసే వ్యాపారంలో అన్ని కూడా వారి భయపెట్టి ఇటువంటి కార్యక్రమాలను పాల్పంచుకొని మన గోకవరం మండలాన్ని ఆపరేటివ్ కోసం మరి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఆలయ సాంప్రదాయాలతో పూర్ణ కుంభంతో పండితులు స్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రములతో పండితులు మంత్రికి ఘన సత్కారం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ధర్మో రక్షతి రక్షిత అని దేవాలయాల్లో ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న ఈ రోజున కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి వెల్లడించారు. కూడా మన దేవాలయం మీద కూడా దాడి జరిగింది అప్పట్లో. అందుకని కొన్ని విగ్రహాలు కాళ్ళు, చేతులు, ముక్కులు, తలకాయలు ఉండవు, అక్కడ పాడు చేశారు దాన్ని కూడా. అట్లాగా దీనికి చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది. ఇక్కడ స్వామివారు కుంచ ప్రమాణం 1200 ఆలయంలో కుంచ ప్రమాణ ఆలయము అంటారు. తెలియని వంట కోరుకొండ ఇక్కడ నమ్మకం అందరికీ కూడా. నాకు పదవి కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు సంతానం కావాలి, నా గ్రహస్థితి బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి అని ఎవరైతే కోరుకుని వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత
పాత్రికేయ రంగంలో ప్రజా సమస్యల పరిష్కార మార్గాలు అన్వేషించడంలో మెట్టజ్యోతి దినపత్రిక ప్రముఖ దినపత్రికలతో పోటీ పడుతుండడంలో ఏమాత్రం సందేహం వలదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం కిల్లంపూడిలో ఉన్న తన నివాసంలో 2024వ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మెట్టజ్యోతి మరియు ఆంధ్ర న్యూస్ యాజమాన్యం ప్రచురించిన నూతన క్యాలెండర్ ని ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో కలిసి ఆయన చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ అనుచరులు మాట్లాడుతూ మెట్టజ్యోతి దినపత్రిక ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజా సమస్యల యొక్క పరిష్కారానికై రాజీ లేని పోరాటం చేస్తుండడం చాలా అభినందనీయమని వారన్నారు. అలాగే తన రాసిన వార్తా కథనాలతో కార్యాలయాలకే పరిమితమైన అధికార యంత్రాంగం కూడా ప్రజలతో మమేకమై నిరంతరం వారికి అందుబాటులో ఉండే విధంగా మెట్టజ్యోతి దినపత్రిక నిర్విరామంగా కృషి చేస్తుందని వారు కొనియాడారు. సమాజానికి ఇంత నిస్వార్థమైన సేవలు అందిస్తున్న మెట్టజ్యోతి ఇన్పుట్ ఎడిటర్ అయిన పడాల నాగబాబుకి, అలాగే సీనియర్ ప్రాతికేయులు సనకరం అంజిబాబు, అలాగే పలివేల ప్రసాదులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లుగా ముద్రగడ అనుచరులు వివరించారు. అలాగే మెట్టజ్యోతి నూతన క్యాలెండర్ ని ప్రారంభించిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గణేశుల రాంబాబు, గణేశుల లచ్చబాబు, అలాగే కిల్లంపూడి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, రాష్ట్ర డైరెక్టర్లు సంగన వెంకటేశ్వరరావు, బిల్లకుత్తి శివాజీ, మెల్లేటి వీరబాబు, ఎల్లపు నానాజీ, అలాగే ముద్రగడ ముఖ్య అనుచరుడు నక్క అప్పలరాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆడారి సోమేశ్వరరావు, తూము చిన్నబాబు, దాడి సూరిబాబు, బావిశెట్టి వెంకటరమణ, దాడి పెద్దబుజ్జి, రాపేటి పెద్ద, ఆడారి నానాజీ, వేలంక గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ 2024 సంవత్సరంలో మెట్టజ్యోతి క్యాలెండర్ ఈ రోజు మాజీ మంత్రి పెద్దలు గౌరవనీయ ముద్రగడ పద్మనాభం గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగిందండి. అలాగే ఏ మంచి చెడు కార్యక్రమాల కన్నా సరే, రాజకీయంగా సరే, ప్రతి కార్యక్రమం ఏ రోజు పబ్లిక్ లో ఏం జరుగుతుంది, పబ్లిక్ కి అటు గవర్నమెంట్ కి చేరాలంటే మెట్టజ్యోతి చాలా ముఖ్యంగా మా గ్రామంలో చాలా ఇదిగా ప్రతి ఒక్కరు కూడా మెట్టజ్యోతిని చూడడం అది అంతా చాలా అద్భుతంగా వర్క్ చేస్తారండి. అలాగే ఈ యజమాన్యానికి, మెట్టజ్యోతి యజమాన్యానికి, ఆ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాండి. ముఖ్యంగా మా అంజిబాబు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెట్టజ్యోతి క్యాలెండర్ ఓపెన్ చేసిన ముద్రగడ పద్మనాభం గారు, అలాగే వాళ్ళ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడున్న కాలంలో చాలా ఫాస్ట్ యుగం, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అతివేగంగా నడుచుకుంటూ వెళ్తున్న స్పీడ్ లో మెట్టజ్యోతి ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యల కోసం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరు చేస్తున్న మెట్టజ్యోతిని కంపల్సరీ మేమందరూ కూడా శుభాకాంక్షలు మేము తెలియజేయాలి. దాంట్లో భాగంగా ఇందులో ఈ సంస్థలో చేస్తున్న అంజిబాబు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు పెద్దలకు అలాగే రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు అన్ని విధాలుగా ఏ రకంగా చేస్తే ముందుకెళ్తా ఉన్నా దాంట్లో ఫస్ట్ భాగంలోకి మన మెట్టజ్యోతి వస్తూ ఉంటది. ఈ పెద్ద పెద్ద పేపర్లు, మీడియాలు ఎన్ని తీస్తున్నా సరే వచ్చి వార్త, కనపడే వార్త ఈ మెట్టజ్యోతిలో కనపడడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ, వాళ్ళ యాజమానికి, వాళ్ళ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మెట్టజ్యోతి పేపర్ కి శుభాకాంక్షలు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన చేతులుగా ఓపెన్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ సెలవు తీసుకుంటాం. జై హింద్. 2024 కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సీట్లు గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేలా ప్రతి నాయకుడు, కార్యకర్త, సైనికుడిలా పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లంరాజు, కాకినాడ పార్లమెంటరీ పొలిటికల్ కోఆర్డినేటర్ కేబీఆర్ నాయుడు పిలుపునిచ్చారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల బూత్ స్థాయి అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లంరాజు, కాకినాడ పార్లమెంటరీ పొలిటికల్ కోఆర్డినేటర్ కేబీఆర్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ ఏఐసిసి ఆధ్వర్యంలో రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని అఖండ విజయం సాధించడంలో భాగంగా అన్ని పార్లమెంటులకు ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా అన్ని స్థానాల్లో నాయకులు, కార్యకర్తలతో చర్చించి లోపాలను సరిదిద్ది
అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అబ్జర్వర్స్ వచ్చి ఆ ప్లేస్ లో కోఆర్డినేటర్స్ గా వేసి ఈ 2 నెలల పాటు వాళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ లో బూత్ లెవెల్ వరకు ఎలాగా మైక్రో మేనేజ్మెంట్ ఓటర్స్ బూత్ లెవెల్ వరకు ఎలా చేయాలి, ఏ విధంగా సంస్థాగతంగా ఎక్కడన్నా కొన్ని ఫిలప్ చేయవలసి ఉంటే ఆ పోస్టు కూడా ఫిలప్ చేసుకొని పార్టీ ఎలక్షనీరింగ్ ప్రక్రియలో ముందుకు తీసుకొని ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. అంతా మండల ప్రెసిడెంట్ని, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్స్, తర్వాత ఈ కమిటీస్ కూడా అందరూ పిలిచి కాన్సెప్ట్ ఎక్కడెక్కడైతే మనం ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటి కూడా ఫిలప్ చేసుకుంటూ ముందుకెళ్ళి కాంగ్రెస్ క్యాండిడేట్స్ కి వాళ్ళకి బ్యాక్ రూమ్ ఆపరేటర్ గా పనిచేసి వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ లో మేము దగ్గరుండి ఏ విధంగా నడిపించాలని కూడా కాంగ్రెస్ చాలా సైంటిఫిక్ గా ఈసారి మాత్రం చాలా సైంటిఫిక్ గా ఈ కోఆర్డినేటర్ వ్యవస్థను స్థాపించి వార్ రూమ్ తో ఢిల్లీలో ఉన్న వార్ రూమ్ తో అవినాభావ సంబంధం పెట్టుకుని చాలా నీట్ గా సైంటిఫిక్ గా వెళ్తున్నాం. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సైంటిఫిక్ గా బూత్ మేనేజ్మెంట్ కి వెళ్తున్నాం. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వచ్చింది, ఆమె నూతన ఉత్సాహం వచ్చింది. రాజశేఖర రెడ్డి మంచి మహానాయకుడు మా కాంగ్రెస్ పార్టీలో. ఆయన జీవించిన కాలం అంతా వరకు కూడా ఆయన కాంగ్రెస్ విధి విధానాల మీద నమ్మినటువంటి, కాంగ్రెస్ భావజాలను నమ్మినటువంటి వ్యక్తి. ఆయన కూతురు కూడా మనం చెప్పడం జరిగింది. ఆవిడ మనం క్లియర్ గా చెప్పింది వాళ్ళ తండ్రిగా చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడాలని చివరి కోరిక. ఆయన శాసనసభలో ఎమ్మెల్యేస్ అంతా అడ్రస్ చేసే లాస్ట్ మీటింగ్ రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి చూడాలనే ఆయన తాపత్రము అడుగుజాడులో శర్మను నడుస్తూ కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని మేమంతా కూడా ఆవిడకి స్వాగతిస్తున్నాం. పల్లవరాజు గారు ఇక్కడ ఈ మీ పార్లమెంటు చూసుకుంటే పల్లవరాజు గారు ఒక రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. వాళ్ళ ఫాదర్ మల్లపూడి సంజీవరావు గారు, తీసేసిన మల్లపూడి సంజీవరావు గారు ఐటీ రెవల్యూషన్, పర్టికులర్లీ టెలికాం రెవల్యూషన్ లో రాజీవ్ గాంధీతో చాలా క్లోజ్ గా పనిచేసినటువంటి వ్యక్తి. హీ హాజ్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో, చాలా ఎలక్ట్రానిక్ లో కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు ఫాదర్. అటువంటి కుటుంబ నేపథ్యంలో నాయకుడు, చదువుకున్నాడు. మన కేంద్రంలో కూడా ఆయన హెచ్ఆర్డీ మినిస్ట్రీ చేసిన ప్రధానమంత్రి తర్వాత అతిపెద్ద పోర్ట్ఫోలియో హెచ్ఆర్డీ మినిస్ట్రీ కేబినెట్ ర్యాంక్ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు పార్లమెంట్ లో రావాల, కాకినాడ నుంచి ప్రజల్లో ఆలోచన రావాలా. ఇటువంటి చక్కటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని, అవగాహన ఉన్నటువంటి రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజా ఇష్యూస్ మీద స్పందించే వ్యక్తి, దేశ స్థాయిలో నేమున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని తీసుకోవాలి పార్లమెంట్కి. ఇప్పుడు వచ్చే అదర్ పార్టీస్ క్యాండిడేట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముందండి? వాళ్ళు ఎవడో బిజినెస్ మ్యాన్లు వస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదు. అటువంటి వ్యక్తులు మీరు కాంగ్రెస్, నేను ఇక్కడ కాకినాడ పార్లమెంట్ ప్రజలు కోరుతున్నా ఈ సభాముఖంగా ఇటువంటి వ్యక్తులు తీసుకురండి. ఇతను బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫాదర్ టెలికామ్ లో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్, రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన వ్యక్తి, ఇందిరాగాంధీతో పనిచేసిన వ్యక్తి. వాళ్ళ వాళ్ళ తాతగారు పిసిసి ప్రెసిడెంట్ కూడా చేశాడు వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ పార్టీకి. ఇటువంటి నాయకులు ముందు తీసుకురావాలి. అంతేగాని మీరు ఎటువంటి నాయకులు తీసుకొస్తారు ఎవడో వ్యాపారాల్లో అరెస్ట్ అయిన వాళ్ళని, వీళ్ళని, అటువంటి వాళ్ళు తీసుకురావద్దు. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. వస్తే మీ కాకినాడ పార్లమెంట్ బాగుపడుతుంది అటువంటి వ్యక్తి వస్తే. మేము ఆయనకి సహకరించడానికి, ఆయన పార్లమెంట్ క్యాండిడేట్ ఉంటాడు, ఆయన సహకరించడానికి మా వంతు మేము కోఆర్డినేటర్గా అంత ఇన్పుట్స్ ఇచ్చి పార్టీని ఏ విధంగా గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్లాలి, ఎలక్షన్ మేనేజ్మెంట్ మైక్రో లెవెల్ ఎలా చేయాలి, ఆ దాంట్లోనే మేము ఉంటాము. అది మెయిన్ టార్గెట్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చెప్తున్నా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతేనే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్ ఆ దమ్ము ధైర్యం రాహుల్ గాంధీకి ఎవరికి లేదు. వెరీ క్లియర్. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతేనే ఆంధ్ర స్పెషల్ స్టాటస్ వస్తుంది. పోలవరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, విశాఖ స్టీల్ స్టేటస్ గా ఉంటుంది, ఈ మన కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలదు. బీజేపీ, జనసేన, ఈ తెలుగుదేశం అంతా కూడా నెక్సెస్ ఉంది. జనం తెలుసు వాళ్ళు ఏం చేయరు. బీజేపీ యాంటీ డెవలప్మెంట్. ఆంధ్ర 10 సంవత్సరాలు అయింది రాజధాని లేని రాష్ట్రం దేశంలో ఏదో ఉన్నదో ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఏ మోకంతో ప్రజల దగ్గర ఓటుకెళ్తున్నారో మీరు ఆడవలసిన బాధ్యత ఈ ప్రజల మీద ఉంది. 10 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్ర దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఈ ముఖ్యమంత్రి టోటలీ ఫెయిల్డ్. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. దీన్ని కాపాడాలంటే కేంద్రంలో బలమైన పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో సపోర్ట్ చేయని బాధ్యత ఉంది. కాంగ్రెస్ మీరు కొన్ని సీట్లు ఇస్తే మంచి భూమిక ప్లే చేసి రేపు పొద్దున కేంద్రంలో ఇండియా కూటమితో
అవినాభ సంబంధంతో ఎన్నో పనులు జరుగుతాయి. రాహుల్ గాంధీ కమిటీ అన్నాడు. మన ఐ కంగ్రాచులేట్ పల్లవరాజు గారిని, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వేశారు. నేను ఆయన కోరేది, మీ మేనిఫెస్టోలో కూడా ఎన్నో దశాబ్దాలుగా పేదరికంలో ఉన్న కాపు సమాజ వర్గం వాళ్ళు రిజర్వేషన్ అడుగుతున్నారు. దాని గురించి కూడా మేనిఫెస్టోలో మెన్షన్ చేయండి. అది వీ షుడ్ ఫైట్ ఫర్ ఇట్. కాంగ్రెస్ పార్టీ ఇస్ కమిటెడ్ టు హెల్ప్ కాపుస్, నో కాంప్రమైజ్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ పార్లమెంట్ లో జనగణన జరగాలని చెప్తున్నాడు. ఆయన వన్ ఆఫ్ ది ఓన్లీ లీడర్ ఇన్ ది కంట్రీ. ఏ పార్లమెంట్ లో కానీ బయట కానీ జనగణన జరగాలని అది జరగాలని ఏకాధాటి చెప్తున్నారు. ఎందుకని దళితుల్ని, వెనుకబడిన వాళ్ళు అందరికీ కూడా వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రకారం, తమాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని ఆ నేపథ్యం జరుగుతుంది. దానికి ఫుల్ సపోర్ట్ చేస్తే మేనిఫెస్టోలో పెట్టమని పల్లవరాజు గారిని సభాముఖంగా నేను కోరుతున్నాను. మిగతా ఇష్యూస్ తో పాటు ఈ కాపు సబ్జెక్ట్ కూడా పెట్టాలని చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ గారికి, వేదిక పైన పెద్దలకు, సోదరులకు, పత్రికా విధులందరికీ నమస్కారం. మనం చాలా ముఖ్యమైన మీటింగ్ ఇవాళ పెట్టుకున్నాం. క్షమించాలి, నాకు కొంచెం ఫ్లైట్ లేట్ అవడం వల్ల కొంచెం లేట్గా వచ్చాను. నేను గతంలో ఇంత ముందు ఏం జరిగిందో నేను చూడలేదు, కానీ మనం ఒక కుటుంబంగా మాట్లాడుకున్నాము, ఆవేశపడుతుంది. మీరు చెప్పే పాయింట్కి నేను చెప్పేది ఏమిటంటే, మనకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు వచ్చిన తర్వాత రాయ్పూర్ లో మీటింగ్ లో చాలా స్పష్టంగా ఎంత పర్సంటేజ్ మనం ఇన్వాల్వ్ చేయాలి, యువతకి, ఎస్సీస్కి, మహిళలకి, వీకర్ సెక్షన్స్ కి ఎంత పర్సంటేజ్ మనం కేటాయించాలని చాలా స్పష్టంగా డిసిషన్ చేయడం జరిగింది. అయితే ఈ నియామకాల్లో రాష్ట్రం ఒక యూనిట్ గా తీసుకుని ఏ విధంగా అన్ని వర్గాలకి కూడా పదవులు ఇచ్చారు అన్నది రుద్రరాజు గారు అధ్యక్షుడుగా చాలా విపరీతంగా చెప్పారు. అందువల్ల మనం ఒక్క నియోజకవర్గాన్ని ఐడెంటిఫై చేసి మనం కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. అది చెప్పడంలోనే డాక్టర్ గారు చెప్పడం లేదు. ఆయన చెప్పడం, ఆయన ఉద్దేశం అది. నేను ఒక కాంగ్రెస్ పార్టీకి మతం, కులం అనేది లేదు. ఆయన చెప్పేది ఆ విధంగా చెప్తూ, నేను ఎస్సీని పిల్లలు, బీసీని పిల్లలు అంటే మీరు ఎస్సీని పిల్లలంటే నేను అర్థం చేసుకున్నాను. అలా ఆవేశపడకూడదు. సామాజిక న్యాయానికి ఏదన్నా పార్టీ కట్టుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కట్టుకోవడం. ఈ మధ్య షర్మిల జాయిన్ అప్పుడు కూడా అదే చెప్పింది. ఈవేళ భారతదేశంలో ఏదన్నా పార్టీ సెక్యులర్ క్రెడెన్షియల్స్ నమ్ముకుని ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది అది చాలా అందులో మనలో మనం ఆవేశపడిపోయి మనలో పట్టించుకుంటే ముందుకు సాగాలి బండి. చాలా పనులు ఉన్నాయి. ఎలక్షన్ కూడా ఫస్ట్ వీక్ లో అనౌన్స్ చేయొచ్చని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాగా మనలో మనం కుటుంబంగా ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ మీద మన తగాదాలు పెట్టుకుంటే ముందుకు సాగేది చాలా కష్టం. అయితే ఆయన ఒక చాలా ముఖ్యమైన పని మీద వచ్చారు. ఆయన మన ప్రిపరేషన్ బూత్ లెవెల్ వరకు ఎంత ఉంది అని అసెస్ చేయడానికి వచ్చారు. ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా మనం గొడవలు పెట్టుకుంటూ ఉంటే మరి ముందుకు ఎలా సాగుతామో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కొత్త అధ్యక్షురాలుగా ఎల్లుండు షర్మిల గారు మరి పదవి చేయబోతున్నారు. ఇటువంటి తరుణంలో మనం ఈ విధంగా మనలో మనం మాట్లాడుకుని ఒక అలజడి సృష్టించుకోవడం చాలా సబబు కాదని చెప్తూ, మీరు కాస్త శాంతంగా కూర్చుంటే అందరూ ఇన్ఛార్జీలు ఒక్కొక్కరు వాళ్ళ నియోజకవర్గ పరిస్థితులు చెప్తారు. ఇన్ఛార్జి తర్వాత మనం అది అయిపోయిన తర్వాత అసలు ఈ యొక్క రాష్ట్రానికి మేనిఫెస్టోకు సంబంధించిన చైర్మన్ గా అయ్యారు. వారికి కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంది. అక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి. వారి యొక్క మేధా సంపత్తిని బట్టి వారికి ఇస్తే న్యాయం జరగదని అక్కడ సీనియర్స్, సార్ కంటే సీనియర్స్, సార్ కంటే ముసలి వాళ్ళు ఆలోచించి చేశారు. ఆ మేనిఫెస్టోకి ఎంత పవర్ ఉందంటే ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చే పవర్ వారి చేతులు పెట్టేదైనా. కాబట్టి దయచేసి ఇందాక మాట్లాడుకున్నాం, మళ్ళీ మనమంతా ఒకటే. మన వేదిక చిన్నది, ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ ఏం లేదు. నేను కావాలంటే నిలబడే పని చేస్తాను సభ అయినంత వరకు. ఇందాక నేను ఇప్పుడే చెప్తాను, దయచేసి ప్రోటోకాల్లో నన్ను పిలవలేదని నన్ను అన్నిగా భావించకుండా మనం కాంగ్రెస్ పార్టీకి ఎలా చేయాలి అనేది ఆలోచిద్దాం. దయచేసి మీరు ఎవరు కూడా అక్కడ గొడవలు పడద్దు. కాబట్టి
సమయ పాటించాలి. కానీ కాబట్టి ప్రస్తుతానికి న్యామల చంద్రబాబు గారు ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్ తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, ఎల్పీ నెంబర్ 43-2020 అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డ పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డాం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.